ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల అత్యద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొంత సమయం ఆహారం తీసుకుని మిగిలిన టైం ఫాస్టింగ్ ఉండడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీంట్లో పాపులర్ ఏంటంటే 16/8, అలాగే 18/6, 24 ఇది కూడా ట్రై చేయొచ్చు. లేదు ఓమాడ్ అంటే 1 మీల్ ఎ డే. 1 మీల్ ఏ డే చేస్తే ఇంకా బాగుంటుంది. మొదట్లో మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంచుకోవడం మంచిది. 16-8 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏం చేస్తామంటే ఒక 8 గంటల ఆహారం తీసుకునే పీరియడ్ ఉంచుకొని మిగిలిన 16 గంటలు ఫాస్టింగ్ ఉండేలా చేస్తాం. మీకు బాగా బెస్ట్గా చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు అంటే సాయంత్రం డిన్నర్ తీసుకునేది లేట్ నైట్ తీసుకోకుండా 6 గంటల ఆ టైంకి తీసుకున్నాం అనుకోండి, పొద్దున్న 6 గంటలకి 12 గంటలు అవుద్ది. అక్కడ నుంచి మనం ఒక్క 4 గంటలు అంటే 8ంటికి టిఫిన్ చేయాలనుకున్నది 10ంటికి చేసామనుకోండి, 4 గంటలు కలిసి వస్తుంది. ఇవి 12, ఇవి 4, 16 గంటలు అయిపోయింది. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడానికి మనకి ఎక్విప్మెంట్ అక్కర్లేదు, జిమ్కి వెళ్ళక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు, టైం అవసరం లేదు, స్పెషల్గా దీనికి టైం స్పెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్లు ఏమన్నా ఉన్నాయంటే టైం బాగా ఎక్కువ మిగిలిపోద్ది, సన్నబడతాం, మళ్ళీ బట్టలు మళ్ళీ కొనుక్కోవాలి, కొత్తవి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతాం, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే మనకి జబ్బులు రాకుండా ఉంటాయి, డిసీజులు ఏమి ఫ్రీగా ఉంటాయి అన్నమాట. లోపల మనకి పాడైన కణాలు, అడుగుబడుగు ఉన్న కణాలు అవి మళ్ళీ ఉపయోగపడతాయి. ఫ్యాట్ బర్న్ అవుద్ది. ఫ్యాట్ మనం ఫ్యూయల్గా మార్చి ఉపయోగించుకోవడం వల్ల మనకి ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ తగ్గడం, బాడీ ఓవరాల్ ఫ్యాట్, బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. లాంజివిటీ పెరుగుతుంది, అంటే ఎక్కువ కాలం బతుకుతాం, వ్యాధులు లేకుండా ఎక్కువ కాలం హ్యాపీగా బతుకుతాం అనమాట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఒక వీడియో పెట్టాను, వీలుంటే ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ అనండి. జై హింద్, టేక్ కేర్, బై బాయ్.